అందరికీ నమస్కారం. మీరు రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ బోర్డ్. డియర్ ఫ్రెండ్స్, నేను కేరళలో అయితే ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేశాను. అప్పుడు తర్వాత మైలేజ్ అయితే పెరిగింది. ఇప్పుడు కూడా నాకు ఎందుకో ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలని చెప్పేసి దానికి ఇందాక ఓపెన్ చేశాను, కానీ క్లాత్తో క్లీన్ చేశాను. క్లాత్తో క్లీన్ చేయడం అని చెప్పేసి కుదరదు. హై ప్రెషర్ ఎయిర్ అని చెప్పేసి దానికోసం యూజ్ చేయాలి. అది మనం ఎలా ఎయిర్ ఫిల్టర్ను రిమూవ్ చేయాలని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను షార్ట్ వీడియోలో. ఎప్పుడైనా మీ కార్లో మైలేజ్ తగ్గింది లేకపోతే పవర్ ల్యాగ్ వస్తుంది అని అనిపించిందంటే ఖచ్చితంగా ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోండి. ఆల్మోస్ట్ ప్రాబ్లం అని చెప్పేసి సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే మైలేజ్ తగ్గుతుంది మనకు. నేను యాక్చువల్గా నాకు ఇంతకుముందు బాగా వచ్చేదండి, ఇప్పుడు ఈ మధ్యనే తగ్గింది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అవడం వల్ల అక్కడ మనకు రిచ్ మిక్చర్ అని చెప్పేసి జరుగుతుంది. రిచ్ మిక్చర్ అంటే ఏం లేదండి, మనకు ఫ్యూయల్ క్వాంటిటీ అని చెప్పేసి ఎక్కువ వెళ్తుంది, ఎయిర్ క్వాంటిటీ అని చెప్పేసి తక్కువ వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తుంది నేను టాటా టియాగో ఎన్ఆర్జీలో ఎయిర్ ఫిల్టర్ ఎలా ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి, ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే మనకు స్విఫ్ట్లో వీటిలో అనుకోండి జస్ట్ క్లిప్స్ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఈ ఏరియాలో క్లిప్స్ ఉంటాయి. ఆ క్లిప్స్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఎయిర్ ఫిల్టర్ యాక్చువల్గా ఇందాక నేనైతే క్లాత్తో క్లీన్ చేసాను, కానీ క్లాత్తో క్లీన్ చేసింది కుదరదు. దీని వచ్చేసి ఇక్కడ డస్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఇదంతా మనం ప్రెజర్ ఎయిర్తో అయితే క్లీన్ చేయించాలి. దాదా సో ఇదండి ప్రాసెస్. యాక్చువల్గా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఫిక్స్ చేయడం కూడా పెద్ద టాస్క్ అయితే కాదు. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. అండ్ ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అండ్ మన కార్ యొక్క మైలేజ్ పడిపోవడానికి గల రీజన్ ఏంటని చెప్పేసి అయితే మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే కనుక మీ వెహికల్ సంబంధించి కామెంట్ చేసినట్టయితే వాటికి సంబంధించిన వీడియో చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.